పేరమ్మా? విజయ అండి. ఎటువంటి సమస్య ఉందమ్మా మీకు? మాకు ప్రేమ సమస్య ఉందండి. ఏంటి అసలు ఇష్యూ ఏంటమ్మా? ఒక అబ్బాయి చేసుకుంటానని ఇన్ని రోజుల నుంచి చేసుకుంటా అని నాకు నమ్మించాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుకోలేదు. ఆ అబ్బాయి చదువుకున్నాడు, జాబ్ చేస్తాడు. నాకు నమ్మించిండు. నేను చేసుకుంటాడని ఆశతో ఉన్నాను. ఆ అబ్బాయి ఫస్ట్ నాకు బలవంతమే చేశాడు. అయితే నేనేమన్నా అయితే బలవంతం చేశాడు. నువ్వేం భయపడకు, నేను నిన్నే చేసుకుంటాను. నువ్వంటే నాకు ఇష్టము. చిన్నప్పటి నుంచి నీ వెంట పడుతున్నావు, నువ్వు పట్టించుకోవట్లేదు అనేసి అంటే అని అన్న తర్వాత నన్ను బలవంతం చేశాడు. బలవంతం చేసి నువ్వు ఎవరికి చెప్పకు, బయట పెట్టకు, నేను నిన్ను చేసుకొని నీకు జీవితం ఇస్తా అంటే నేను అన్నాను. మీ అమ్మ నాన్న వద్దంటే ఏం చేస్తావు అంటే, నువ్వు నాకు దిక్కు కదా, నువ్వే దిక్కు, నిన్నే చేసుకుంటా అని అన్నాడు. ఈరోజు కొన్ని రోజులు వాడుకున్న తర్వాత నాకు నాకు ఇన్ని రోజులు నువ్వు తింపుతున్నావు, నాకు ఏ ఆధారం లేకుండా చేస్తున్నావు, నాకు నీ మీద భరోసా ఎట్లా నమ్మాలి నిన్ను అంటే, ఒక రింగు తొడిగిందంటే బంగారం రింగు, నువ్వే నా భార్యవు అని, నిన్నే చేసుకుంటా అని ఒక రింగు తొడిగాడు. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, మా అన్న ఆదిన వద్దంటురు, మా అక్క బావ వద్దంటురు, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వద్దంటురు, పెద్ద చిన్నమ్మ చిన్న నాయన వాళ్ళు వద్దంటురు అంటే నా పరిస్థితి ఏం కావాలి సార్? ఒక ఆడపిల్లగా ఇప్పుడు వాళ్ళు వద్దంటే వాళ్ళకి అడిగి వచ్చినావు ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న నేను ఇలా వెళ్తున్నాను ఒక పిల్లవాడికి బలవంతం చేయడానికి, మీరు ఒప్పుకుంటారా అని అడిగచ్చావా? ఈరోజు అమ్మ నాన్న వద్దంటారు అని చేతులు ముడుచుకొనుకుంటే ఒక ఆడపిల్ల జీవితం ఏం కావాలి? సమాజంలో న్యాయం చేయడానికి ఉన్నారు కదా. ఈరోజు నువ్వు ఎత్తిపట్టి అంటున్నావు, నీకు ఎవరు న్యాయం చేస్తారు, ఎక్కడికి పోతారు పో అంటే మేము కంప్లైంట్ ఇచ్చామండి. నారాయణఖేడ్ అండి, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నారాయణఖేడ్ డిస్ట్రిక్ట్. మేము చదువుకోలేదండి, చదువుకున్నాడు అబ్బాయి. మాదిగొల్లమే సార్, మేము ఎస్సీ, ఇద్దరం మాదిగొల్లమే. ఇక్కడ పెళ్లి చేసుకోవడం దగ్గర అమ్మ నాన్న వద్దంటారు అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏం అడగలేదు సార్, ఏం మొత్తం పెళ్లి వద్దంటుండు, ఇప్పుడు చేసుకొని అంటుండు. ఇప్పుడు చేసుకొని అంటే నా పరిస్థితి ఏంటి? జైలుకి పోయి వస్తా అండి, వేరే పిల్లని చేసుకుంటా అంటుండు. ఎవరైనా వేరే పిల్ల చేసుకొని వచ్చి నీ దగ్గర ఉంటా చేస్తా అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి చెప్పండి? ఇది న్యాయం అనే ఎక్కడన్నా? నేను వేరే పిల్ల చేసుకొని నువ్వు ఎవరికి చెప్పకు, లోపల నుండి నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చిన పోతా అంటే ఒక ఆడపిల్ల, ఏ ఆడపిల్ల సమాజం అందు ఒప్పుకుంటుందా? ఈ మాటకి ఒప్పుకుంటుందా? నాకు న్యాయం కావాలి. నాకు రేవంత్ అన్నతో, సీఎం రేవంత్ అన్నతో ఒక్కటే కోరుతూ నాకు న్యాయం కావాలి. మామ అవుతారు. నాకు న్యాయం కావాలి. నేను న్యాయం గురించే కోరుతున్నాను. ఇంకొకటి, వాడు చేసుకోను, ఎక్కడికి పోయినా చేసుకోను అంటే వాడి జీవితాంతం అలానే ఉండాలి, నేను ఇలానే ఉండాలి. ఎక్కడ ఎవరికి చేసుకున్నా నేను వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెడతాను, మొత్తం ఇంట్లో మీదనే కేసు పెడతాను నేను. ఈరోజు ఇంకొక అమ్మాయి తయారుంది, దాని ఆమె చేసుకుంటా అని నాకు వద్దంటుండు సార్. ఇది కూడా చెప్తున్నా, నేను రెడీగా ఉంది. ఆ అమ్మాయిని చూసి నన్ను వద్దంటుండు. నేను అంతేం అడగలేను, 12 చదివిండు. కొంచెం ఉంది సార్. ఇచ్చాం సార్, పేపర్ ఇచ్చాం. మాకు రేవంత్